ఇవాళ ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్గా ఉన్న భలే ఉన్నాడే మూవీ చూశాను. దాని రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇక రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి రివ్యూసే కాకుండా మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా ఉంటాయి, అవి కూడా ఓ లుక్ వేసేయండి. ఇక రివ్యూ మొత్తం చూసే ఇంట్రెస్ట్ లేని వారి కోసం డిస్క్రిప్షన్లో చాప్టర్స్ పెట్టాను, ఫాలో అయిపోండి. ఫస్ట్ థింగ్, ఈ మూవీ నేమ్ భలే ఉన్నాడే మీనింగ్ సూపర్ ఉన్నాడని కాదు, ఎంత చక్కగా ఉన్నాడే అని. ఎందుకనేది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో రాజ్ తరుణ్, మనీషా హీరో హీరోయిన్లుగా, అభిరామి, హైపరాది, విటివి గణేష్, గోపరాజు రామన్, కృష్ణ భగవాన్ తదితరులు లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీ 137 minutes రన్ టైంతో ఉంటుంది. నాకు ఒక డౌట్ ఉంది, అదేంటో లాస్ట్కి చెప్తా. మూవీ చూసిన వాళ్ళకి ఏమన్నా ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక మూవీ అవుట్లైన్లోకి వస్తే, హీరో ఒక శారీ డ్రేపర్, అంటే పెళ్లి కూతుర్లకి శారీ కట్టడం. బట్ ఏమాత్రం టచ్ చేయకుండా శారీ కట్టడం తన స్పెషాలిటీ. హీరో వాళ్ళ అమ్మ సింగిల్ మదర్. వాళ్ళ అమ్మ వర్క్ చేసే బ్యాంకులోనే వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి హీరో చేసిన ఫుడ్ టేస్ట్ చూసి ఇంప్రెస్ అవుతుంది. హీరో తన ప్రొఫెషనల్ వర్క్లో అనుకోకుండా ఒక అమ్మాయితో టామ్ అండ్ జెర్రీ గొడవలు పడుతూ ఉంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్. తర్వాత హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఎంగేజ్మెంట్ దాకా వచ్చాక హీరోయిన్కి హీరో మీద ఒక డౌట్ వస్తుంది. ఇంతకీ ఆ డౌట్ ఏంటి? ఆ డౌట్ వల్ల వాళ్ళ లైఫ్స్ ఎలాంటి మార్పులు తిరిగాయి? హీరో ఆడపిల్లలకి ఎందుకు దూరంగా ఉంటాడు? హీరో వాళ్ళ అమ్మ సింగిల్ మదర్గా ఉండడానికి కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే భలే ఉన్నాడే మూవీ చూడాల్సిందే. ఇక పాజిటివ్ థింగ్స్ విషయానికి వస్తే, కాన్సెప్ట్ ఈస్ గుడ్. రాజ్ తరుణ్ గారి యాక్టింగ్ సూపర్. తన క్యారెక్టర్ తగ్గట్టుగా చాలా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తల్లిగా అభిరామి గారు కూడా చాలా బాగా సూట్ అయ్యారు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ప్రీ క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్స్ని చాలా బాగా పండించారు ఇద్దరు. సపోర్టింగ్ క్యారెక్టర్స్లో విటివి గణేష్, గోపరాజు కుమారన్, మిగిలిన అందరి యాక్టింగ్ చాలా బాగుంది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే, కాన్సెప్ట్ బాగుంది కానీ దాన్ని ప్రెజెంటేషన్ చేసిన విధానం, నేరేషన్ ఇంకా బాగుంటే బాగుండు అనిపించింది. హీరో అలా డౌట్ వచ్చేలా బిహేవ్ చేయడానికి గల కారణం అలా తేల్చేశారు. ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాల్సింది. అనవసరమైన సీన్స్తో ల్యాక్ చేసి మూవీ రన్ టైం పెంచారు. ఆ సీన్స్ వల్ల కామెడీ చేద్దాం అనుకున్నట్టున్నారు. బట్ ఆ సీన్స్ అన్ని ఎందుకు అనవసరంగా అనిపించేలా, మూవీ మీద ఉన్న ఇంట్రెస్ట్ని తగ్గించేలా చేశాయి. ప్రీ క్లైమాక్స్లో సాడ్ సాంగ్ ఒకటి పెట్టాలని పెట్టారు తప్ప ఎమోషన్ ఏం వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ యాక్టివ్గా యాక్ట్ చేయాలని ట్రై చేసి కొంచెం ఓవర్ యాక్టివ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక సీనియర్ దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు మరియు ప్రముఖ నృత్యకారిణి నటి లీలా శాంసన్ల మధ్య వచ్చే సీన్స్ ఏమంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. వాళ్ళతో మెసేజ్ చెప్పించాలని ట్రై చేశారు కానీ కుదరలేదు. కొన్ని సీన్స్ అయితే లాజిక్ లేకుండా కావాల్సినట్టు పెట్టేశారు. ఇక కామెడీ విషయానికి వస్తే, హైపరాది, సుదర్శన్ల కామెడీ పర్వాలేదు కానీ రచ్చ రవి సీన్స్ మాత్రం ఏంటి గోళ అనిపించేలా ఉంటాయి. మ్యూజిక్ పర్వాలేదు. ఇక ఫైటింగ్స్ విషయానికి వస్తే, ఒకటి కామెడీ కోసం పెట్టారు, ఇంకొకటి ఫైటింగ్ ఉంటుంది, అదైతే చాలా న్యాచురల్గా డిజైన్ చేశారు. అంటే ఫైటింగ్ అనగానే హీరో కొట్టగానే గాల్లోకి లేచినట్టు ఒక్క దెబ్బకి అందరూ చిత్తు అయినట్టు కాకుండా రియాలిటీకి దగ్గరగా చూపించారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే పిల్లలు చూడాల్సిన మూవీ అయితే కాదు. అంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు, బట్ కాన్సెప్ట్ అంతా ఏ పాయింట్ చుట్టూ అయితే తిరుగుతుందో అది పిల్లలతో చూసేది కాదు. 0 అడల్ట్ సీన్స్, 0 బ్యాడ్ లాంగ్వేజ్. ఇదంతా కాదు, ఒక్క ముక్కలో చెప్పు అంటే టైం పాస్కి ఒకసారి చూడొచ్చు, సరదాగా ఉంటుంది. లవ్ ట్రాక్ అంతా బాగుంటుంది. హీరో బిహేవియర్ ఇంప్రెసివ్గా ఉంటుంది. నేనైతే ఈ మూవీకి 6.5/10 ఇస్తాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు ఒక డౌట్ ఉందన్నాను కదా, అదేంటంటే లాస్ట్లో హీరోయిన్కి అండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరికీ వచ్చిన వీడియో ఎవరు సెండ్ చేసినట్టు? ఇవి భలే ఉన్నాడే మూవీ సంగతులు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.